టెట్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రాండ్ టెస్ట్ 4 ఆల్రెడీ 3 ప్రాక్టీస్ చేశాం. సో గమనించండి, మీరు గ్రామర్ రూల్స్ను నేర్చుకుంటే బిట్టు కరెక్ట్ చేయలేరు, ఇది పక్కా. ఏం నేర్చుకోవాలంటే లాజిక్ నేర్చుకోవాలి. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో లాజిక్ ఏముంది, దానికి తగ్గట్టు ఆన్సర్ ఏమొస్తుంది. సో ఆ విధంగానే నేను గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా టెట్ సిలబస్ ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో అందులో ఉన్న అన్ని టాపిక్స్ మీద నేను జస్ట్ మీరు క్వశ్చన్ చదివి అందులో ఉన్న లాజిక్ను వెతుక్కొని ఆన్సర్ను టిక్ చేసే విధంగా నేను క్లాసెస్ చెప్పడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే నా వీడియోస్లో ఎలా అంటే గ్రామర్ రూల్స్ను బట్టి పట్టాల్సిన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లో ఉన్న లాజిక్ను గుర్తుపట్టుకుంటే చాలు. రైట్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు ఒక్కొక్కటి డిస్కషన్ చేస్తున్న కొద్దీ అర్థమైపోతుంది. సో గమనించండి, ఇక్కడ ఇది గ్రాండ్ టెస్ట్ 4. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్. ఇచ్చినటువంటి వాటిలో ఏ మోడల్ వర్బ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో చూడమంటున్నాడు. యూ డాష్ వియర్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ బైక్. వైల్ రైడింగ్ ఏ బైక్. హెల్మెట్, బైక్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వేసుకోండి అని అంటున్నాడు. సో అక్కడ కరెక్ట్గా ఫిట్ అయ్యే మోడల్ వర్బ్ ఏది అంటే ఆబ్లిగేషన్, డ్యూటీ, పక్కగా చేయవలసిన పని, ఖచ్చితంగా చేయవలసిన పని సూచించే మోడల్ వర్బ్ ఏది? మే, షుడ్, కెన్, మైట్. గమనించండి, మే అంటే అర్థం ఏమొస్తుందంటే ఈ మోడల్ వర్బ్ను ఎప్పుడు ఉపయోగిస్తామంటే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా చేయాలి అంటున్నాడు. హెల్మెట్ ఖచ్చితంగా బైక్ నడిపేటప్పుడు వేసుకోవాలంటున్నాడు. కాబట్టి ఇది వస్తుంది ఆన్సర్ కిందకి రాదు. నెక్స్ట్, కెన్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఆ పని చెయ్యగలము అని మన యొక్క ఎబిలిటీని తెలియజేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఇక్కడ ఎబిలిటీ గురించి అడగలేదు, అంటే నువ్వు అది చేయగలుగుతావా లేదా అని అడగలేదు. మైట్ అంటే జరగచ్చు, జరగకపోవచ్చు, అందులోనూ తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ని ఉపయోగిస్తాం. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. షుడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పనిని కంపల్సరీ చేయాలి అన్నప్పుడు ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? షుడ్ అవుతుంది. షుడ్ ఎక్స్ప్రెసెస్ అడ్వైస్ లేదా డ్యూటీ. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడండి, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్. ఇచ్చినటువంటిలో కరెక్ట్ కంజంక్షన్ చూస్ చేయమంటున్నాడు. రైట్, ఒకసారి క్వశ్చన్ చూడండి. హీఈస్ పూర్, ఓకే, హీఈస్ పూర్ డాష్ హానెస్ట్. హీఈస్ పూర్ డాష్ హానెస్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది? హీఈస్ పూర్ బట్ హానెస్ట్, హీఈస్ పూర్ బికాస్ హానెస్ట్, హీఈస్ పూర్ ఆర్ హానెస్ట్, హీఈస్ పూర్ అన్లెస్ హానెస్ట్. ఇక్కడ ఏమొస్తుంది గమనించండి, ఇది చాలాసార్లు వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా అడగడం జరిగింది. హీఈస్ పూర్ బట్ హానెస్ట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది ఇలానే గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ పూర్ బట్ హానెస్ట్, ఇది కంపల్సరీ ఈ సెంటెన్స్కి ఇదే వస్తుంది. హీఈస్ పూర్, అతడు బీదవాడు కానీ నిజాయితీపరుడు. రైట్, సో ఆ విధంగా అది ఎందుకు ఉపయోగించామంటే జాయింట్ టు కాంట్రాస్ట్ ఐడియాస్. బట్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం? రెండు కాంట్రాస్ట్ ఐడియాను, పూరు, హానెస్ట్, ఈ విధంగా రెండు కాంట్రాస్ట్ ఐడియాని జాయిన్ చేయడానికి దాన్ని మనము ఉపయోగిస్తాం. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. ఇక్కడ కరెక్ట్ ప్రొనౌన్ను చూస్ చేయమంటున్నాడు. ఇది ఇప్పుడున్న టెట్కు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ డాష్ నాట్ బుక్. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ డాష్ నోట్బుక్. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏ ప్రొనౌన్ వస్తుంది? దేర్, హర్, అవర్, హిజ్. సో ఇక్కడ ఏ ప్రొనౌన్ వస్తుంది అని అంటున్నాడు. గమనించండి, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ దేర్ నోట్బుక్, బాట్ దేర్ నోట్బుక్. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ హర్ నోట్బుక్. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ అవర్ నోట్బుక్. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ హిజ్ నోట్బుక్. సో ఇక్కడ గమనించండి, ఒక్కొక్కటి ఎలిమినేట్ చేయాలి. గర్ల్ ఉంది, హీజ్ రాదు. హీజ్ అనేటువంటిది ఎవరికి ఉపయోగిస్తాం? బాయ్స్కి ఉపయోగిస్తాం. ఒక్కొక్కటి తీసేయండి. ఓకే, నెక్స్ట్, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బాట్ దేర్ నోట్బుక్, హర్ నోట్బుక్, అవర్ నోట్బుక్. ఇవి అబ్జర్వ్ చేద్దాం. సో ఇందులో గమనిస్తే
ఇది వస్తుంది. ఎందుకంటే నైదర్ అనేటువంటిది దేన్ని చూపిస్తుందంటే సింగులర్ను చూపిస్తుంది. సింగులర్, రైట్. సో అంటే అది సింగులర్ దీన్ని తీసుకుంటుంది, ప్రొనౌన్ను తీసుకుంటుంది. నైదర్ ఎప్పుడు ఉపయోగిస్తాం గమనించండి. మీనింగ్లో నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బట్ నోట్బుక్ అంటే గర్ల్స్, ఇద్దరి గర్ల్స్లలో ఆమె తీసుకురాలేదు, నేను తీసుకురాలేదు అని చెప్పే సందర్భంలో ఇక్కడ మనం ఉపయోగించాలి. సో ఇక్కడ గర్ల్స్ అంటే హర్ అని ఉపయోగించాలి. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ బట్ హర్ నోట్బుక్, ఆమె నోట్బుక్ తీసుకురాలేదు, నా నోట్బుక్ తీసుకురాలేదు. సో ఇక్కడ హర్ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ నైదర్కు సంబంధించి, ఎయిదర్కు సంబంధించి, వాటికి సంబంధించి కంప్లీట్ వీడియో నా ఛానల్లో కలదు. అంటే ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఎటువంటి ప్రొనౌన్ ఉపయోగించాలి, ఎటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, అది కంప్లీట్గా డీటెయిల్గా లాజిక్స్ తోటి నా ఛానల్లో కలవు, తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ గమనించండి. చూస్ ద కరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. రైట్, ఇక్కడ కూడా లాజిక్ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద డాష్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. రైట్, గమనించండి. మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటిది సింగిల్. సో అందుకే దీని ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించాలి, ఇది ఒకటి. ఓకే, ఆర్టికల్కి సంబంధించి బిట్ చూసుకుంటే సో ఇక్కడ ఏమొస్తుంది అని కనుక నన్ను అడిగితే ఇక్కడ ఏముంది, దా ఉంది. దా ఉంటే హయ్యర్, హై, హైయెస్ట్, మోస్ట్ హై. దా ఉంటే మనం ఏమొస్తుందని నేర్చుకున్నాము, ఈఎస్టీ ఉన్న పదం అక్కడ వస్తుందని నేర్చుకున్నాం. సో ఇందులో ఈఎస్టీ ఉన్న పదం ఏది, ఇది. సో మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. రైట్, సో ఇది ఆన్సర్ అవుతుంది. గమనించండి, దా ఉందంటే అక్కడ ఈఎస్టీ ఉన్న వర్డ్ అక్కడ వస్తుంది. అడ్జెక్టివ్ అంటాం దాన్ని, సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అంటాం. సో అది అక్కడ ఫిట్ అవుతుంది. ఇక మనం గ్రామర్ తోటి సంబంధం లేదనుకున్నాం కాబట్టి ఈఎస్టీ ఉన్న పదం అక్కడ వస్తుంది అంతే. రైట్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ డాష్ క్వైట్లీ. ఇక్కడ ఏమొస్తుంది అని అంటున్నాడు. రైట్, ఇక్కడ వర్బ్ ఆబ్జెక్ట్కు సంబంధించి అడిగింది మనకు. ద స్టూడెంట్ ఆస్క్డ్ ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ సిట్టా, టు సిట్టా, సిట్టింగ్, శాటా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందో చూడండి. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్, మనకు ఆన్సర్ ఐడియా రానప్పుడు ఈ బ్లాంక్లో ఇక్కడ ఉన్న వాటన్నిటిని ఫిట్ చేసి కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు కూడా మనకు ఆన్సర్ మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఒక్కొక్కసారి అన్ని ఫిట్ చేసి చూద్దాము, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ అర్థమైపోతుంది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ సిట్ క్వైట్లీ, ఇది ఎందుకో తేడా అనిపిస్తుంది కాబట్టి ఇది కాదు. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు సిట్ క్వైట్లీ, ఇది ఎందుకో కొంచెం దగ్గర కనిపిస్తుంది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ సిట్టింగ్ క్వైట్లీ, ఇది అసలుకే కాదు అనిపిస్తుంది, ఇది కాదు అనిపించింది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ సాట్ క్వైట్లీ, ఆల్రెడీ అడుగుతున్నాడు కాబట్టి ఇది రాదు. సో ఇక్కడ ఆన్సర్ మనకు అనిపించింది ఏది, ఇది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు సిట్ క్వైట్లీ. అదేవిధంగా గమనించండి, ఇక్కడ ఇది సిట్టింగ్ ఉంది, ఇది ఎందుకు రాదు అంటే ఇంగ్ ఫామ్ ఉంది అంటే దాని ముందు యామ్, ఈజ్, ఆర్ కానీ వాజ్, వర్ కానీ అటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అక్కడ కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. అవి ఉంటేనే వస్తాయని కాదు, పాసిబిలిటీ ఉన్నట్టు. సో అది దానికి సంబంధించిన లాజిక్. నెక్స్ట్ ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. అసలు క్వశ్చన్ చూద్దాము. షీ బాత్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఓకే, షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఏం అడిగిండు మనకు, యాడ్జెక్టివ్ అడిగిండు. రైట్, ఇందులో యాడ్జెక్టివ్ ఇది బాతా, బ్యూటిఫుల్లా, డ్రెస్సా, షీనా. సో గమనించండి, ఇందులో యాడ్జెక్టివ్ అంటే నౌన్ను వివరించేది, వర్ణించేది యాడ్జెక్టివ్. ఒకసారి దాని తెలుగు అర్థం, ఇటువంటి యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ మీద కానీ బిట్ వచ్చినప్పుడు దాన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూసుకోవాలి. అప్పుడు అది వర్బును తెలియజేస్తే, వర్బ్ గురించి తెలియజేస్తే అది యాడ్ వర్బ్ అవుతుంది. రైట్, ఒకవేళ అది నౌన్ గురించి తెలియజేస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీ బాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమె ఒక బ్యూటిఫుల్ డ్రెస్ను ఓకే తీసుకొచ్చింది. ఓకే, ఏం తీసుకొచ్చింది, బ్యూటిఫుల్ డ్రెస్ను తీసుకొచ్చింది. ఎటువంటి డ్రెస్ అది, బ్యూటిఫుల్. ఎటువంటి, ఈ బ్యూటిఫుల్ అనేటువంటి దేని గురించి తెలియజేస్తుంది, డ్రెస్ గురించి తెలియజేస్తుంది. ఎటువంటి డ్రెస్ అది,
వాట్ కైండ్, ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మరి, బ్యూటిఫుల్ అవుతుంది. ఈ డ్రెస్కు ఎటువంటి డ్రెస్ అని చెప్తున్నాడు, బ్యూటిఫుల్. అలా వేసుకోవాలి. ఇక్కడ ఉన్న డ్రెస్ ఎటువంటిది, బ్యూటిఫుల్. ఆమె ఎటువంటి డ్రెస్ను తీసుకొచ్చిందట, బ్యూటిఫుల్. సో గమనించండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. దీనికి సంబంధించి కూడా నేను లాజిక్ వీడియో చేయడం జరిగింది. అవి ఎటువంటి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ యాడ్జెక్టివ్కి సంబంధించింది వస్తుందో కూడా నేను వివరించడం జరిగింది. సో ఇక్కడ గమనించండి, ఈజీనే. ఎలా అంటే ఎటువంటి డ్రెస్, బ్యూటిఫుల్. అలా వాట్ కైండ్ అని అర్థం అనమాట. వాట్ కైండ్ ఆఫ్ అని కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి వచ్చేటువంటి ఆన్సరే ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. సో అక్కడ బ్యూటిఫుల్ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి అడిగింది, ఇది కూడా ఇంపార్టెంట్. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ రెడీ. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ రెడీ. ఇక్కడ దీని తర్వాత ఏం వస్తుంది, ఓకే అంటే ఇక్కడ ఈజ్ వస్తుందా, వాజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా. నైదర్ ఉన్నప్పుడు ఎటువంటి లాజిక్ అనేది నేను వివరించాను మీకు. నైదర్ ఉన్నప్పుడు ఇక్కడున్నదే తీసుకుంటుంది అది, రైట్. ఇక్కడున్న సబ్జెక్ట్ను బేస్ చేసుకునే ఆన్సర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఫ్లూరల్ ఉంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇప్పుడు ఇది సింగులర్, ఇది కాదు. ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్, ఇది కాదు. ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, ఆర్ అవుతుంది. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ ఆర్ రెడీ అనేటువంటిది అక్కడ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఐ ప్రిఫర్ టీ దెన్ కాఫీ. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ ఓవర్ కాఫీ. ఐ ప్రిఫర్ టీ ఫ్రమ్ కాఫీ. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఎందుకంటే ఇది ఫిక్స్డ్, ఇక అంతే, అలానే ఉంటుంది అది. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, రైట్. సో అలా గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ అది అంతే. నెక్స్ట్, ప్లీజ్ ద లైట్స్ బిఫోర్ లివింగ్. సో అక్కడ సెంటెన్స్ను బేస్ చేసుకుని ఆన్సర్ ఉంటుంది. వెళ్ళే ముందు లైట్స్ ఆఫ్ చేయండి అని అర్థం. పుట్ ఆన్ అంటే వెలిగించడం, టర్న్ ఆఫ్ అంటే తీసివేయడం, బంద్ చేయడం, లుక్ ఆఫ్టర్ అంటే తర్వాత చూడడము. ఓకే, మనం వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళకి బాధ్యత ఇచ్చిపోతాం కదా, అది చూడడం, అప్పుడు లుక్ ఆఫ్టర్ ఉపయోగిస్తాం. బ్రింగ్ అప్ అంటే ఇది కూడా పెంచడము అటువంటి వాటికి వస్తుంది, లేదా తీయడము. ఓకే, సో వాటి గురించి. సో ఇక్కడ మనం ఆపడం గురించి ఎక్కడుంది మనకు అంటే టర్న్ ఆఫ్ అనేటువంటిది, రైట్. టర్న్ ఆఫ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ లీవింగ్. వెళ్ళే ముందు ఆఫ్ చేసి వెళ్ళండి. అలా కూడా ఉంటాయి క్వశ్చన్స్, జాగ్రత్త. నెక్స్ట్, there is a book on the table. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది అంటున్నాడు. క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది, ఈజ్ ఉంది, తర్వాత నాట్ ఉందా, లేదు. అంటే ఇక్కడ నాట్ తోటి రావాలి. ఈజ్ పక్కన నాట్ ఉండాలి. వెతుకుదాము. ఈజ్ పక్కన నాట్ ఇక్కడ ఉంది, ఇంకెక్కడన్నా ఉందా, లేదు. సో ఆన్సర్ ఇదే అవుతుంది. సో ఇజంట్ దేర్, అది లాజిక్. సో అటువంటి లాజిక్స్ అన్నీ కూడా నా ఛానల్లో కలవు. ఏ పర్సన్ హూ రైట్స్ పోయమ్స్ రాసే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి బిట్. ఏ పర్సన్ హూ రైట్స్ పోయమ్స్ ఈజ్ ఏ. పోయమ్స్ రాసే అతన్ని ఏమంటాం, నావెలిస్ట్, పోయెట్, ఎడిటర్, పెయింటర్. సో ఏమంటాం అతన్ని, పోయెట్ అని చెప్తాము, రైట్. చూస్ ద కరెక్ట్ ఈడియం ఆఫ్ మీనింగ్. ఈడియం యొక్క మీనింగ్, ఎ పీస్ ఆఫ్ కేక్. ఇది ఆల్రెడీ ఈడియమ్స్ గురించి నేను చేస్తున్నా, అందులో ఇది కూడా ఉంది. ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే దానికి అర్థం ఏంటిది, వెరీ డిఫికల్ట్, వెరీ ఈజీ, వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ స్వీట్. సో దీని యొక్క అర్థం ఏంటిది అని అంటున్నాడు. సో ఇక్కడ అర్థం ఏంటిదంటే వెరీ ఈజీ. టెట్ ఎగ్జాములో ఇంగ్లీష్ అనేటువంటిది, ఇంగ్లీష్ అటెంప్ట్ చేయడం అనేటువంటిది ఎటువంటిదంటే ఎ పీస్ ఆఫ్ కేక్ లాంటిది. సో వెరీ ఈజీ అని చెప్పొచ్చు. అటువంటి చెప్పే సందర్భంలో మనము ఈ ఈడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సినోనిమ్. బిగిన్కు సినోనిమ్ అదే అర్థాన్ని ఇచ్చే ఇంకో పదం ఏది, ఎండ్, స్టార్ట్, స్టాప్, ఫినిష్. ఇది ఈజీగా ఇచ్చింది కాబట్టి దాని అర్థం ఏంటిది, స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్,
చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ యాక్సెప్ట్. యాక్సెప్ట్కు యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం రిసీవ్, అడ్మిట్, రిజెక్ట్, అగ్రి. ఇది కూడా మనకు తెలిసిందే. ఏమవుతుంది? రిజెక్ట్ అవుతుంది. సో ఈ యాంటోనిమ్స్కు సంబంధించి కూడా నేను జస్ట్ మీరు కొన్ని వర్డ్స్ని ముందు తగిలిస్తే అవి ఎలా యాంటోనిమ్గా మారుతాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఉందనుకోండి, రెగ్యులర్కు ముందు ఐఆర్ తగిలిస్తే ఇర్రెగ్యులర్, ఇది ఆపోజిట్ అవుతుంది. ఓకే, కొన్నిటికి మనం యుఎన్ తగిలిస్తే అవి ఆపోజిట్ అవుతాయి, కొన్నిటికి మనం ఐఎం తగిలిస్తే అవి ఆపోజిట్ అవుతాయి, కొన్నిటికి మనము డిఐఎస్ తగిలిస్తే అవి ఆపోజిట్ అవుతాయి. సో అటువంటి అన్నీ కూడా నేను నా ఛానల్లో చేసి ఉన్నాను, బేసిక్ ఆపోజిట్స్. సో ఆ యాంటోనిమ్స్ గురించి స్పెషల్గా వీడియో కలదు. ఇంపార్టెంట్ యాంటోనిమ్స్ కూడా అందులో నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ వీడియో ఉంది, అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇటువంటి బిట్స్ మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఈ విధంగా కూడా బిట్లు అడుగుతున్నాడు పంక్చువేషన్ గురించి కూడా. సో ఒకసారి గమనించండి. వేర్ ఆర్ యూ గోయింగ్? సో మనకి ఏమడిగిండు? క్వశ్చన్. ఇది క్వశ్చన్ కాబట్టి లాస్ట్కు ఏముండాలి? క్వశ్చన్ మార్క్ ఉండాలి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. వేర్ ఆర్ యూ గోయింగ్? సో ఇది ఓకే. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇక్కడ ఇది ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది కాబట్టి అది కాదు. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇక్కడ కామా తోటి ఎండ్ అయింది కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది ఆన్సర్ అవుతుంది. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇలా పంక్చువేషన్ మార్క్స్ కూడా చూసుకోవాలి. పంక్చువేషన్ మార్క్స్ ఎక్కువగా ఎక్కడ అడుగుతుందంటే యాక్టివైజ్ ప్యాసివైజ్కి సంబంధించిన సెంటెన్స్ ఇచ్చి అందులో పంక్చువేషన్ మార్క్స్ ఎక్కడ మిస్ అయిందో చెప్పమంటున్నాడు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా అవి అడగడం జరుగుతుంది. సో ఆ బిట్స్ కూడా ఒకసారి చూసుకోండి, అంటే ఎలా పంక్చువేషన్ అవుతున్నాయో అవి అనేటువంటిది. నెక్స్ట్ గమనించండి. ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటిది ఏది? నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను. డబల్ లెటర్స్ ఉన్నవే అడుగుతున్నాడు. సిసి కానీ, ఎంఎం కానీ, నెక్స్ట్ రైట్ అటువంటి ఆర్ఆర్ కానీ అలా ఉన్నటువంటి వర్డ్స్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఆ వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అటువంటి వర్డ్స్ తోటి ఉన్నటువంటి వీడియో కూడా నా ఛానల్లో కలదు. సో మళ్ళీ ఇవి కూడా గమనించండి. ఇక్కడ కూడా ఇది ఏమడిగాడంటే ఇక్కడ డబల్ సి ఉంటుంది, సింగిల్ ఎస్ ఉంటుంది, కానీ మనం డబల్ ఎస్ ఉందనుకొని భ్రమపడతాం. సో అది టెస్ట్ చేయడానికి ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాడు. సో గమనించండి, డబల్ సి ఉండాలి అకేషన్లో, సింగిల్ ఎస్ ఉండాలి. అది ఎక్కడుంది గమనించండి. అకేషన్ సింగిల్, డబల్ సి సింగిల్ ఎస్. ఇక్కడ 1Cనే ఇచ్చాడు, ఇక్కడ డబల్ ఏ ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆన్సర్ ఏమవుతుంది? డబల్ సి సింగిల్ ఎస్. ఇది ఆన్సర్. అకేషన్ OCCA SION. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ యాక్టివైజ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన సెంటెన్స్ ప్యాసివైజ్లో ఇచ్చాడు. ద లెటర్ వాజ్ రిటర్న్ బై రవి. సో గమనించండి, యాక్టివైజ్ నుంచి ప్యాసివైజ్కు దాదాపు అడుగుతాడు, కానీ ప్యాసివైజ్లో ఇచ్చి యాక్టివైజ్లో అడగమన్నప్పుడు కూడా దాదాపు అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏది గ్రామర్ రూల్స్ నేర్చుకొని పోతే. కానీ ఇక్కడ మనం కనుక లాజిక్స్ తోటి వెళ్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు. గమనించండి, దీన్ని యాక్టివైజ్లోకి మార్చేటప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇది స్టార్టింగ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ లాజిక్ ఏంటిది? రవి స్టార్టింగ్లో ఉండాలి. ఉంది 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 అన్నిట్లలో ఉంది. తర్వాత వాజ్ రిటర్న్ ఉంది. వాజ్ రిటర్న్ ఎప్పుడంటే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ వాజ్ అనేటువంటిది వ్రోట్ ఉన్నప్పుడు మనం వాజ్ రిటర్న్ అని రాస్తాం. సో వ్రోట్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. గమనించండి, ఇది క్లియర్ కట్గా యాక్టివైజ్ ప్యాసివైజ్కి సంబంధించింది కూడా నేను నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. రూల్స్ తోటి సంబంధం లేదు, ఓన్లీ లాజిక్. క్వశ్చన్ చూడాలి, టక్కన ఆన్సర్ టిక్ చేసే విధంగా. సో ఆ విధంగా ఒకలవు. ఓకే, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హీ సక్సీడెడ్ డాష్ హార్డ్ వర్క్. ఇక్కడ ఫిక్స్డ్ వర్డ్ దాని తర్వాత వచ్చేటువంటిది ఏంటిది అని అడిగాడు. రైట్, ఒకసారి చూద్దాం. సక్సీడెడ్ బై, సక్సీడెడ్ త్రో, సక్సీడెడ్ విత్, సక్సీడెడ్ ఫ్రమ్. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఇది మనం ఇటువంటి పదాలు మనమే గుర్తుపెట్టుకోవాలి. హీ సక్సీడెడ్ త్రూ హార్డ్ వర్క్, అంటే హార్డ్ వర్క్ వల్ల అతను సక్సెస్ అయ్యాడని చెప్తున్నాడు. రైట్, హార్డ్ వర్క్ ద్వారా, హార్డ్ వర్క్ వల్ల అటువంటి. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు? కండిషనల్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్ అని అంటున్నాడు. అంటే ఒకసారి గమనించండి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్ ఏమవుతుంది అంటున్నాడు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నా, ఇక్కడ గనక V1 ఉంటే
ఇక్కడ కూడా V1 వస్తుంది. అదెప్పుడు ఇది జనరల్ ట్రూత్ అయినప్పుడు. ఇప్పుడు ఇది జనరల్ ట్రూతా కాదా? ఇఫ్ యూ హీట్ ఐస్ని హీట్ చేస్తే ఏమవుతుంది? అది మెల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి మెల్ట్స్ అవుతుంది. సో V1 అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా. సో V1 ఉన్నప్పుడు V1లోకే ఉంటుందని. సో ఆ విధంగా ఇది. సో మెల్ట్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ 20th, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్. సో ఈ విధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కూడా ఇస్తాడు. ఏది ఇంపరేటివ్ సెంటెన్స్లు. సో అప్పుడు మనం జాగ్రత్త వహించాలి. షీ ఆస్క్డ్ ఓపెన్ ద డోర్. గమనించండి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఆస్క్డ్ కానీ టోల్డ్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఆస్క్డ్ టోల్డ్ లేనటువంటిది వాటిని తీసేయండి. ఇక్కడ సెట్ ఉంది అంటే ఇది కాదు. ఇక్కడ సేస్ ఉంది, ఇది కాదు. ఇక్కడ ఆర్డర్డ్ ఉంది, ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? మిగిలింది ఆన్సర్. ఇది లాజిక్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నా ఛానల్లో ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది ఎంత ఈజీగా అనేది. రైట్, మీరు వీటితో పాటు ప్రతి వీడియోకు కింద ఉన్న కామెంట్స్ని 1-2 చూడండి. మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారు అనేటువంటిది, వాళ్ళకి ఎలా అర్థమైంది అనేటువంటిది. రైట్, నేను సింపుల్గా ఏం చెప్పట్లేదు. సో ఒకసారి గమనించండి. షీ ఆస్క్డ్ మీ టు ఓపెన్ ద డోర్. రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే ఇంకో ఇవి రూల్స్ దానికి సంబంధించినటువంటి అవి. చూస్ ద కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ లైన్స్ని ఏమంటాము? గ్రూప్ ఆఫ్ లైన్స్ని గమనించండి. ఫ్లోక్, హర్ట్, ప్రైడ్, స్వామ్. సో గ్రూప్ ఆఫ్ లైన్స్ను మనం ప్రైడ్ అంటాం. ఇవి కూడా అడుగుతున్నాడు. సో గ్రూప్ ఆఫ్ లైన్స్ ఈజ్ కాల్డ్ ప్రైడ్. నెక్స్ట్, చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ వైజ్. వైజ్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ చేస్తే అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి చెప్పాలంటే ఎలా అవుతుంది, ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటున్నాడు. వైజ్లీ అంటే ఇది అడ్జెక్టివ్ సైడ్ పోతుంది. వైజర్ ఇది కాదు. వైజ్ ఇది కాదు. ఏమవుతుందంటే విజ్డమ్ అవుతుంది. వైజ్, విజ్డమ్ అనేటువంటిది ఏమవుతుంది? క్వాలిటీ నౌన్ అది. సో అబ్స్ట్రాక్ట్ నౌన్లోకి మారిస్తే ఆ విధంగా విజ్డమ్గా మారుతుంది అది. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్లలో. ద ఫర్నిచర్ డాష్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఫర్నిచర్ తర్వాత ఆర్ వస్తుందా, వర్ వస్తుందా, ఈజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా? ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకుని ఉన్నాం కదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో. ఫర్నిచర్, ఓకే గుర్తుపెట్టుకోండి. ఫర్నిచర్, FURNITURE, ఫర్నిచర్ ఉంది. ఫర్నిచర్స్ అని ఉండదు, గమనించండి. ఫర్నిచర్స్ ఉండదు. ఫర్నిచర్ మన ఇంట్లో ఒక్క సామాను ఉన్నా ఫర్నిచర్ అంటాం, ఎన్ని సామాన్లు ఉన్నా ఫర్నిచర్ అంటాం, ఫర్నిచర్స్ అనం. వీటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్నే ఉపయోగిస్తాం. అంటే ఈజ్ కానీ తర్వాత వాజ్ కానీ అటువంటివి మాత్రమే ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఏమొస్తుంది మరి అంటే గమనించండి, ఇక్కడ గమనించండి. ఈజ్ ఉందా? ఉంది. ఇది ఆన్సర్. ఫర్నిచర్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగిస్తాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇది ఆల్రెడీ ప్రతి గ్రాండ్ టెస్ట్లో నేను ఇస్తున్నా, ఎందుకంటే వీటి మీదనే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి, దీని మీదనే ఎక్కువసార్లు అడిగిండు కాబట్టి. రైట్, గమనించండి. వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈజ్ కానీ వాజ్ కానీ ఉండాలి. సో ఈజ్ ఉంది. మళ్ళీ ఇక్కడ బాయ్స్కి బాయ్సే ఉండాలి. రైట్, ఇక్కడ ఆర్ ఉండకూడదు, ఇది తప్పు. ఇక్కడ బాయ్స్ ఉంది, ఈజ్ ఉంది, ఇది ఓకే. ఇక్కడ బాయ్ ఉంది, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ బాయ్స్ లేదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ బాయ్ ఉంది, ఇది రాంగ్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది లాజిక్. సో అటువంటి లాజిక్స్ కనుక ఫాలో అయితే ఈజీగా టెట్ ఎగ్జామ్ను మనం క్రాక్ చేయొచ్చు. 100 అబవ్ స్కోర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. టెట్లోనే మనకు తక్కువ మార్కులు రావడానికి కారణం కూడా ఇంగ్లీష్ అవుతుంది. ఇంగ్లీష్ మంచిగా చేస్తే మంచి స్కోరు తప్పకుండా వస్తుంది. నెక్స్ట్, ఆపోజిట్ ఆఫ్ పాసిబుల్. పాసిబుల్కి ఆపోజిట్ ఏంటిది అని అంటున్నాడు. అన్పాసిబుల్, ఇంపాసిబుల్, ఇన్పాసిబుల్, డిస్పాసిబుల్. సో ఇక్కడ ఆన్సర్ ఇంపాసిబుల్. సో పీ తోటి స్టార్ట్ అయ్యే లెటర్స్కు ముందు ఐఎం తగిలిస్తే అవి ఆపోజిట్ అవుతాయి. ఇటువంటి లాజిక్ నేను వివరించడం జరిగింది. యాంటోనిమ్స్ సంబంధించినటువంటి ఆ వీడియో మీరు చూడండి, మీకు అవన్నీ తెలుస్తాయి. ఐ లుక్ ఫార్వర్డ్ హియరింగ్ ఫ్రమ్ యూ. సో ఇక్కడ ఏమడిగిండు? ఫార్వర్డ్ తర్వాత వచ్చేటువంటి ప్రేజ్ ఏది అని అడిగాడు. సో గమనించండి, ఫర్, టు, ఇన్, విత్. సో ఇక్కడ ఫార్వర్డ్ తర్వాత ఫిక్స్డ్ ప్రేజ్. ఇది ఫార్వర్డ్ తర్వాత కంపల్సరీ టూనే ఉంటుంది. గమనించుకోండి, ఫార్వర్డ్ టు. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ అనేటువంటిది ఉపయోగించాలి అక్కడ. రైట్, నెక్స్ట్ బిట్ చూద్దాము.
చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. హీ ఈజ్ సీనియర్ దాన్ మీ, హీ ఈజ్ సీనియర్ టు మీ, హీ ఈజ్ సీనియర్ ఫ్రమ్ మీ, హీ ఈజ్ సీనియర్ ఓవర్ మీ. సో గమనించండి, సీనియర్ తర్వాత కంపల్సరీ ఏం ఉపయోగించాలి, టు ఉపయోగించాలి. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్. హీ ఈజ్ సీనియర్ టు మీ, సీనియర్కే కాదు జూనియర్ ఉన్న జూనియర్ తర్వాత జూనియర్ టు అనే వాడాలి. హీఈస్ జూనియర్ టు మీ, హీఈస్ సీనియర్ టు మీ అలా ఉపయోగించాలి. అవి ఫిక్స్డ్, సో వాటిని మార్చడానికి అవకాశం ఉండదు కాబట్టి అవి కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ గమనించండి, రీఅరేంజ్ ద వర్డ్స్. ఆల్వేస్ హానెస్టీ ద బెస్ట్ ఈజ్ పాలసీ అని ఉన్నది. దీన్ని మనం కరెక్ట్ వేలో మార్చాలి. సో గమనించండి, జాగ్రత్తగా చేయాలి ఇటువంటివి కూడా. వాటిని చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది. హానెస్టీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ, ఆల్వేస్ హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ద బెస్ట్ హానెస్టీ ఈజ్ ఆల్వేస్ పాలసీ, హానెస్టీ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది. మనం చదవంగానే మనకు అర్థమైపోతుంది. హానెస్టీ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ పాలసీ. చూస్ ద కరెక్ట్ ఇన్ఫినిటివ్. ఐ వాంట్ డాష్ ఏ డాక్టర్. సో ఇక్కడ ఏమిటిది, ఐ వాంట్ ఏ డాక్టర్, ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్, బికమింగ్ ఏ డాక్టర్, టు బికమ్ ఏ డాక్టర్, నెక్స్ట్ బికేమ్. సో ఇక్కడ వచ్చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. సో ఇది కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇచ్చినటువంటి వాటిలలో ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ మీద అడగడం జరిగింది, రైట్. ద న్యూస్ ఆర్ ఇంట్రెస్టింగ్. సో న్యూస్ తర్వాత ఆర్ రాకూడదు, ఇది ఎప్పటికీ సింగులర్గానే ఉంటుంది పక్కన ఎస్ ఉన్నప్పటికీ, రైట్. అంటే దాని పక్కన సింగులర్ హెల్పింగ్ వర్బ్నే తీసుకుంటుంది. ఆ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయో కూడా మనం చెప్పుకున్నాం. ఈజ్ కానీ వాజ్ కానీ ఉండాలి. సో ఈజ్ కానీ వాజ్ కానీ, ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ లేవు. సో ఇవి రెండు కావు, ఇది ఆన్సర్. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ తోటి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, రైట్. థ్యాంక్ యూ సో మచ్.